ముఖ్యమంత్రిని. రైట్. ఇక ప్రముఖ జ్యోతిష్యుడు రాధన్ పండిట్ తెలంగాణ రక్షణ సమితి అధ్యక్షురాలు కవితతో సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. వీరిద్దరి భేటీకి అసలు కారణం ఏంటి? రాజకీయంగానే ఈ సమావేశం జరిగిందా? ఈ అంశంపై తెలంగాణలో చర్చ జోరందుకుంది. తమిళనాడు నుంచి తెలంగాణ వరకు రాధన్ పండిట్ వ్యవహారం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు దారితీస్తోంది. కవితతో ఆయన భేటీ వెనుక అసలు మతలబేంటన్నదే ఇప్పుడు అసలు సస్పెన్స్. టీవీకే అధినేత విజయ్ సీఎం అవుతారని రాధన్ పండిట్ ముందుగానే సంచలన జోస్యం చెప్పారు. రాజకీయ నిర్ణయాలలో ముహూర్తాలు, గ్రహబలాలు, సంఖ్యాశాస్త్ర అనుకూలతలకు ప్రాధాన్యత ఇచ్చే కవిత రీకీ రాధన్ ను వ్యూహకర్తగాను వ్యక్తిగత జ్యోతిష్యుడిగాను ఉపయోగించుకోబోతున్నారన్న ప్రశ్న పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. తమిళనాడు మాజీ సీఎం జయలలితకు వ్యక్తిగత జ్యోతిష్యుడిగా కూడా ఆయన పనిచేశారు. కవితతో రాధన్ పండిట్ భేటీ వెనుక అసలు మతలబేంటి? వచ్చే ఎన్నికల్లో కవిత పార్టీకి రాధన్ వ్యూహకర్తగా వ్యవహరించబోతున్నారా? ఈ అంశంపై ఇప్పుడు చర్చిద్దాం. సో మొత్తంగా తెలంగాణ పాలిటిక్స్ లో కొత్త పార్టీ పెట్టి వడివడిగా అడుగులు వేస్తున్న కవిత ఇప్పుడు రాధన్ కు ఒక కీలక బాధ్యతను అప్పగించారు. జ్యోతిష్యుడిగానే కాదు, ఒక వ్యూహకర్తగా కూడా ఆయనకు కవిత సేవలు అందించబోతున్నారా? కవితకు సంబంధించి ఏం చేయబోతున్నారు రాధన్ అనే అంశం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఇదే అంశంపై మా కొలీగ్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. సాయి, జాతకాలను ఎక్కువగా కేసీఆర్ నమ్ముతారు. ఆ తర్వాత ఇప్పుడు కవిత కూడా ఎక్కువగా ప్రతి అంశంలోనూ ముహూర్తాలు చూసుకుంటారు. ముహూర్త బలాన్ని చూసే పార్టీని పెట్టారు. ఆ ముహూర్త బలం బేస్గానే పార్టీని ప్రకటించారు. ఇప్పుడు విజయంలో కీలక పాత్ర పోషించిన రాధన్ ఎవరైతే ఉన్నారో ఒక జ్యోతిష్యుడిగానే కాదు, వ్యూహకర్తగా కూడా ఆయన వ్యవహరించారు. ఆ వ్యూహాలను, ఆ జ్యోతిష్యాన్నే ఇప్పుడు కవిత కూడా తన పార్టీ కోసం, తన గెలుపు కోసం ఇంప్లిమెంట్ చేయబోతున్నారన్న చర్చ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఏ విధమైన పరిణామాలు జరగబోతున్నాయి? ఈ రోజు భేటీకి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ అందుతున్నాయి? ఒక మంచి చర్చగా వేదిక మీదకి వచ్చింది అనుకోవచ్చు. ఎందుకంటే రాధన్ పండిత్ అంటే తెలియని వారు ఉంటారు తమిళనాడు. నిజంగా చెప్పాలంటే జయలలిత, మాజీ సీఎం జయలలిత టైంలో నుండి కూడా రాధా పండిట్ ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా ఇటు సుపరిచితులే. ఎందుకంటే ఒక రాజకీయ వ్యూహకర్తగా, ఆయన ఒక ఫేమస్ ఆస్ట్రాలజిస్ట్ గా ఆయన చాలా మటుకు పేరున్నటువంటి వ్యక్తి. బట్ టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి చూసుకుంటే గనక ఖచ్చితంగా విజయ్ కు వెనక ఉండి నడిపించినటువంటి వ్యక్తిగా పేరుంది. ఎందుకంటే రాజకీయానికి సంబంధించినటువంటి వ్యూహకర్తగా ఆయనకు మంచి పేరున్నటువంటి టైంలో ఇటు పార్టీకి సంబంధించినటువంటి విజయ్ కు అన్ని విధాలుగా అండగా ఉండి, మీరు వెళ్ళండి, ఖచ్చితంగా మీరు గెలుస్తారు, మీకు స్పష్టమైనటువంటి మెజారిటీ వస్తుంది, మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అని చెప్పేసి ఆస్ట్రాలజిస్ట్ గా ఆయన అంచనా వేసి, ఆయన రాజకీయంగా వ్యూహకర్తగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అలా అంచనా వేయడం ద్వారా ఇటు టీవీకే ప్రభుత్వం ఏర్పడి చాలా మటుకు ఆయన సహకరించారనే పేరు కూడా ఉంది. రైట్. అంతా మొత్తం మీద ఇటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు రాధన్ పండిత్ ఒక సెగ ఎందుకు తగిలిందని అనుకుంటే కనుక, నిన్న ఈ మధ్యకాలంలో టిఆర్ఎస్ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవితను రాధన్ పండిత్ కలవడం జరిగింది. సో హూ ఇస్ దిస్ రాధన్ పండిత్? రాధన్ పండిత్ ఒక స్పోక్స్ పర్సన్ గా, ఒక పొలిటికల్ అనలిస్ట్ గా, ఒక ఫేమస్ ఆస్ట్రాలజిస్ట్ గా, అండ్ ఒక విధంగా చెప్పాలంటే టీవీకే పార్టీ ఏర్పడిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఓఎస్సీగా ఆయన నియమించబడ్డారు. కానీ ఒక్క రోజులోనే ఈ యొక్క ప్రభుత్వం ఈ ఉత్తర్వును బ్యాక్ తీసుకుంది. ఎందుకు కావాల్సిన వాళ్ళకు ఇచ్చారు అని ఇటు డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి అది పెద్ద దుమారమే రేపినటువంటి అంశంగా పరిగణించి అది ఆ ఉత్తర్వులను కూడా వారు వాపస్ తీసుకోవడం జరిగింది. బట్ అయినప్పటికీ కూడా రాధన్ పండిత్ ఒక మరో ప్రచార వ్యూహకర్తగా అయ్యే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసుకుంటే కనుక పొలిటికల్ కి సంబంధించినటువంటి అనలిస్ట్ గా కాకపోతే మామూలుగా రాజకీయంగా చేసేవారు చాలా మటుకు ఫేమస్ అవుతుంటారు. బట్ ఇందులో రాధన్ పండిత్ కూడా ఒకరని చెప్పుకోవచ్చు. బట్ కవిత విషయంలో కనుక రాధన్ పండిత్ చేసినటువంటి ఎత్తులు పై ఎత్తులు ఏ విధంగా ఉంటాయి, ఆవిడకు ఈయన ఇచ్చేటువంటి సలహాలు ఏంటి, అసలు ఎలా ఉండబోతోంది? సో ఈయన చెప్పినటువంటి ప్రకారంగా చూస్తే రాబోయే ఎన్నికల్లో కవిత పోటీ చేస్తే కనుక రాజకీయంగా ఒక శక్తిగా మలిచే అవకాశం ఉందా అనే అంశాన్ని కూడా చర్చ జరుగుతోంది. సో ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కి అండ్ మనం వెళ్లే ముందు మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ గారు ఉన్నారు. మధుసూదన్ గారు నమస్కారం. నమస్తే అండి. సో రాధన్ పండిత్, కవిత ఇద్దరు కూడా భేటీ అయ్యారు. సో రాధన్ పండిత్ భేటీ ద్వారా రాష్ట్ర రాజకీయాలకు ఈవిడ ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? సో పొలిటికల్ గా మొత్తం మీద ఇది ఒక హాట్ టాపిక్ గా అయింది అనుకోవచ్చు, మీరేమంటారు? రాష్ట్రంలో పెద్ద హాట్ టాపిక్ ఏం కాదు అది, అంటే జనరల్ గా అది ఆ పార్టీకి సంబంధించి హాట్ టాపిక్ అది.
అదే అదే ఎవరికి కవిత పార్టీకి సంబంధించిన హాట్ టాపిక్. జనరల్ గా తెలంగాణ ప్రజలు ఈ యొక్క జాతకాలు, ఈ మూఢ విశ్వాసాలు ఆవిడ తండ్రి గారు కూడా మీరు అన్నట్టుగా యాగాలు యజ్ఞాలు అన్ని చేసినటువంటి వ్యక్తే. అదే జనరల్ కుటుంబ పార్టీలు ఏం చేస్తారంటే ప్రజా ఓట్లను నమ్ముకోకుండా ఇటువంటి ఆస్థాలని, జాతకాలు చెప్పే వాళ్ళని, పూజలు, యాగాలను నమ్మే పార్టీ కార్యక్రమాలు నడిపిస్తా ఉంటారు. జాతీయ పార్టీలలో ఇటువంటి ఉండేవండి, కేవలం ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి దాంట్లోనే ఇవన్నీ కనబడుతుంటాయి. వ్యక్తిగతంగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అనే విజయ్కి సంబంధించిన దాంట్లో కూడా పెద్ద వ్యూహ రచనలు చేసినట్టుగా ఏం కనబడతలేదు. ఆయన ఆస్ట్రాలజీగా ఆయన నామినేషన్ ఎప్పుడేయాలి, పార్టీ విధి విధానాలు ఎట్లా తీసుకోవాలి, వ్యూహం చేసిండు అనేది కొంత వాస్తవం. వ్యూహం అంటే పార్టీకి సంబంధించి ఆవిడ అధికారంలో రావడానికి ఈయన కీలకంగా వ్యవహరించారనేది ఒక టాక్ అయితే ఉంది. వాస్తవమే. వీకే పార్టీ ఎవరు? ఆయన ఒక సినిమా యాక్టర్, సినిమా కరిష్మా ఉంది ఆయనకు. రాజకీయ అనుభవం, పరిజ్ఞానం తక్కువ ఆయనకు. కాబట్టి ఆయన సినిమాకర్తని ఆయన ఖచ్చితంగా వ్యూహకర్తతో అడ్వైజ్ తీసుకుని ఎట్లా ముందు పోవాలి, ప్రజలకు ఎట్లా పోవాలి, ఎక్కడెక్కడ ఏం మాట్లాడాలి, ఎట్లా ప్రజలను అట్రాక్ట్ చేయాలి, ప్రజలకు నేను ఏమి ఇవ్వాలి, ఏం ఎలక్షన్లలో ఇచ్చిన తర్వాత, నేను గెలిచిన తర్వాత ప్రజలకు ఏం చేయాలని క్లియర్ గా మేనిఫెస్టోలు ఇవన్నీ చేయడంలో ఆయన క్లారిటీగానే పనిచేసినట్టు కొంత సమాచారం ఉంది. మరి ఇక్కడ కవిత ఆల్రెడీ అనుభవం ఉన్నటువంటి ఒక ఉద్యమకారుని బిడ్డగా ఆ కుటుంబం నుంచి వచ్చింది. 10 ఏళ్ళు అధికార పార్టీ కుటుంబంలో ఉన్నది. ఎంపీగా, పార్లమెంట్ లో పనిచేసింది, ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేసింది, సింగరేణి బొగ్గు సంఘం గౌరవ అధ్యక్షురాలు ఉన్నది. అపారమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. మరి తను ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు నడుపుకునేటువంటి వాళ్ళు, అంటే ఈ ఆస్ట్రాలజిస్టులని, జ్యోతిష్యులని, వ్యూహకర్తల్ని మరి ఏ విధంగా విశ్వసిస్తున్నది కొంత, అంటే రాజకీయంగా. మధుసూదన్ గారు ఒక విషయం, కవితకు రాజకీయంగా ఒక ఇమేజ్ ఉన్నప్పటికీ కూడా కుటుంబ వ్యవహారంలో చూసుకున్నట్టయితే ఈ మధ్యకాలంలో కుటుంబ తగాదాలు కానివ్వండి, ఆస్తి విషయంలో గొడవలు కానివ్వండి, తదితర అంశాలు కూడా తెర మీదకి వచ్చినటువంటి తరుణం కూడా మనం చూసాం. సో రాధా పండిత్ వేసే వ్యూహంలో ఇది పనిచేస్తుంది అనుకోవచ్చా? కవిత గారికి ఇది వర్కౌట్ అవుతుంది అనుకోవచ్చా? ఒకవేళ రాజకీయ వ్యూహకర్తగా టిఆర్ఎస్ పార్టీకి ఒకవేళ ఆయన ఉంటే కనుక. తెలంగాణలో అది ఉన్నది. ఇప్పుడు మన తెలంగాణలో ప్రతి లీడర్ ఏం మాట్లాడుతుండో అనేది క్లియర్ గా సమాజం గమనిస్తూ ఉంటది. తమిళనాడు రాజకీయాలు వేరు, కేరళ రాజకీయాలు వేరు, మన రాజకీయాలు వేరు. మన తెలంగాణ రాజకీయాలు కొంచెం వామపక్ష భావజాలం ఉన్నటువంటి ప్రజానికి ఉంటది ఇక్కడ. ఇప్పుడు బీజేపీ పుంజుకుంటున్నటువంటి సందర్భం. ఇప్పుడు ఈ కవిత అసలు ఈ రాజకీయంగా పార్టీ ఏం చేయబోతుంది, ఏం చేయాలనే దాంట్లో క్లారిటీ లేదు. కవిత కొత్త పార్టీ ప్రజల్లోకి వచ్చినటువంటి సందర్భం చాలా విషయాల పట్ల మాట్లాడుతూ ఉన్నది. ఇప్పుడు 9.5 సంవత్సరాల పార్టీలో ఉన్నటువంటి కవిత మనకు జరిగినటువంటి అన్యాయాలు, అవినీతి, అన్ని ప్రమాదాలు అన్ని చెప్తా ఉన్నది. మరి ఇప్పుడు వచ్చినటువంటి రాగా ఆయన చెప్పాలి కదా ఈ విషయాలన్నీ మీద మరి క్లారిటీగా. ఇప్పుడు ఆ పార్టీలో ఇప్పుడు కవిత రాజకీయ పార్టీ పెట్టింది, ఎవరి మీద విమర్శ చేయాలి? రేపొద్దుగా తండ్రి మీద విమర్శ చేయాలి. తండ్రి మీద విమర్శ చేయాలంటే 9 సంవత్సరాలు అక్కడే ఉంది కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇది డౌన్ ఫాల్ అయింది, జాగ్రత్త మంటమైన జారిపోతా ఉన్నాడు, కిందికి పోతా ఉన్నాడు. ఆయన అయిపోయింది, ఆయన రోజు రోజు కింద పోతున్నట్టే కనబడతా ఉన్నది. 2 సంవత్సరాలు దాన్ని కాపాడుకుంటాడా, ఏం చేస్తాడు అనేది అబ్జర్వ్ చేయాలి మనం. ఎందుకంటే 22A కి సంబంధించి కావచ్చు, ఉద్యోగస్తులు వల్ల స్ట్రైక్ పోయేటువంటి సెప్టెంబర్ 10 స్ట్రైక్ పోతుంది కంప్లీట్ గా. ఇప్పుడు పరిశాలలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల. కాబట్టి ఇది అడ్వాంటేజ్ ఎవరికి పోవాలి నెక్స్ట్ అనేది బీజేపీ టీఆర్ఎస్. ఈ రెండింటిని కూడా కలిపి కొట్టాలి. ఖచ్చితంగా ఫస్ట్ టార్గెట్ చేయాల్సింది ఎవరు? ఏ రాజకీయ పార్టీల నుంచి అయితే వచ్చిన కవిత ఉందో ఆ కవిత ఆ ఇంటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా అవినీతి చేసిండ్రు, సామాజిక న్యాయం జరగలేదు, పదుల పంపకాలు జరిగినాయి, ఇట్లా కేసీఆర్ తప్పుదారి పట్టించిండ్రు, లక్షల కోట్ల దోపిడీ జరిగిందని చెప్పిన కవిత మరి ఇదే వ్యూహకర్తను పెట్టుకొని ఆ ఇంట్లో జరిగినటువంటి అవినీతి కార్యక్రమాలు, వాళ్ళు సంపాదించినటువంటి ఆస్తులకు సంబంధించిన దాని మీద వారితో వ్యూహకర్తతో తీసి బయటికి తీసుకొస్తే ఏమన్నా నమ్మేటువంటి అవకాశం ఉంటది. అక్కడ జరిగిన విషయాలన్నీ. మధుసూదన్ గారు ఒక విషయం, రాజకీయాలతో జ్యోతిష్కుడికి ఏం సంబంధం అనుకోవచ్చు? ఉండదు అస్సలు. జ్యోతిష్యం అనేది ఒక విశ్వాసం అంతే, అదే వ్యక్తిగతమైనది, విశ్వాసం అంతే తప్ప రాజకీయాలు అనేది ప్రజలు వేసే ఓట్ల ద్వారానే చట్టసభలకు పోతారు, అధికారంలోకి వస్తారు, ఎన్నికల్లో గెలుస్తారు తప్ప ఈ జ్యోతిష్యం ద్వారా మాత్రం ఎప్పుడు కూడా జ్యోతిష్యం అనే నమ్మకంతో అడుగు ముందుకేస్తాం కావచ్చు. నువ్వు గెలుస్తున్నావు అమ్మా అంటే ఒక 4 అడుగులు ధైర్యంగా నేను గెలుస్తున్నా అనేటువంటి నమ్మకంతో పోతారు కావచ్చు. కానీ
జాతకమే గెలిపించే జాతకంలో నువ్వు గెలుస్తున్నావు, నువ్వు ముఖ్యమంత్రి అవుతున్నావు అని చెప్తే ఇంట్లో ఫామ్ హౌస్ లో కూర్చుంటే ముఖ్యమంత్రి కాదు కదా. ఖచ్చితంగా ప్రజలకు పోవాల్సిందే. ప్రజల దగ్గరికి నువ్వేం చెప్పదలుచుకున్నావు, నువ్వేం చేయదలుచుకున్నావు, ఈ సమాజానికి ఏం ఉద్ధరించదలుచుకున్నావు, నీ యొక్క కార్యాచరణ ఏంటిది, ఈ సమస్యల పట్ల, తెలంగాణ సమస్యల పట్ల అన్ని పార్టీల కంటే విభిన్నంగా నీ విధి విధానాలు ఏమిటి, ఇవన్నీ చెప్పినప్పుడు నిన్ను నమ్మి నీకు ఓట్లు వేసేటువంటి అవకాశం ఉంటుంది. రాధన్ గారు వచ్చి నీకు వ్యూహకర్తగా నీకు టాపిక్ ఇస్తారు కావచ్చు, వారికి సపోర్ట్ చేస్తారు కావచ్చు, పలానా టైంలో నామినేషన్ అయ్యమని చెప్తారు కావచ్చు. కానీ నీ పార్టీ సక్సెస్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ప్రజలను మొత్తం కూడా ఆకట్టుకోవాల్సినటువంటి సందర్భం ఉంటుంది. అదే సందర్భంలో మనం ఏ బురదలకు వెళ్ళేటి వచ్చినామో ఆ బురదను కడుక్కునే సమయంలో ఆ బురద ఎక్కడిది, ఆ బురదలో ఏమున్నది అనేది కూడా ప్రజలకు శ్వేతపత్రం ప్రింట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఆమె మీద ఉన్నది. ఇప్పుడు ఇవన్నీ డైవర్ట్ పాలిటిక్స్. మసూదన్ గారు ఈ మధ్యకాలంలో నగాక మొన్న అనుకుంటా నాకు తెలిసి భూమికి సంబంధించినటువంటి విషయంలో కనుక ప్రతి నిరుపేద ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా 1 ఎకరా భూమి ఖచ్చితంగా మేము అధికారంలో ఖచ్చితంగా ఇస్తాం, అండ్ బీసీలకు న్యాయం చేస్తాం, విద్యా వైద్యం కూడా ఉచితంగా ఉండే ప్రధానంగా ఒక అంశంగా తీసుకోవడం, అండ్ బీసీలకు న్యాయం చేయడం కానీ కొన్ని పథకాలు ఆవిడ తెర మీద తీసుకొస్తున్నారు. సో రాధన్ పండిత్ సూచించిన విధంగా ఆవిడ వెళ్తుందా అనుకోవచ్చు. ఎందుకంటే టీవీకే పార్టీకి సంబంధించిన విషయాల్లో చూస్తే కనుక ఇలాంటి పథకాలే వారు తెర మీద తీసుకొచ్చారు ప్రజలకు సంబంధించి కొంచెం ఆకర్షించడానికి. ఎక్కడో కొంచెం సింక్ అయినట్టుగా కనబడుతుంది. కవిత గారు అట్లా అంటుండ్రా? భూమికి మేము నిరుపేద ఎవరైతే ఎకరా భూమి లేని వారో ఖచ్చితంగా కూడా ప్రభుత్వ భూములు పంచుతాం, అండ్ బీసీలకు న్యాయం చేస్తాం, విద్యా వైద్యం మీద హామీలు ఇవ్వడం కానీ. సో కొత్తగా ప్రజలను ఆకర్షించే విధంగా ఆవిడ చేస్తున్నారు కాబట్టి సో ఇది ఇట్స్ అ పార్ట్ అనుకోవచ్చా రాధన్ పండిత్ రచించినటువంటి వ్యూహంలో భాగంగానే ఈవిడ ఇట్లాంటి పథకాలు ప్రజలకు తెలియజేస్తుంది అనుకో. కరెక్టే, రాధన్ పండిత్ చెప్తున్నటువంటి వ్యూహరచనలో భాగంగా చాలా అద్భుతంగా ఉంటది ఆ మాట చెప్పడానికి, వినడానికి వినసొంపుగా. సామాజిక న్యాయము ఇవన్నీ కూడా, భూమి పంపిణీ, మంచి ఎకరం ఇవ్వడం ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ 9.5 సంవత్సరాలు తన తండ్రి తన కుటుంబంలో జరిగినటువంటి ధరణి ఏదైతే ఉందో, ధరణి యాప్ ద్వారా ధరణి ఇప్పుడు భూభారతి మా కాంగ్రెస్ లో భూభారతి పెట్టిండ్రు, వాళ్ళు ధరణి ఉన్నది. ధరణి అప్పుడు 1000 ఎకరాల భూములు మొత్తం కూడా దారాదత్తమైన, అది కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధించే కబ్జాలు ఉన్న ఈరోజు కూడా 1000 ఎకరాలు, అది వాళ్ళ అన్నదమ్ములు కావచ్చు, ఆ బావ కావచ్చు, ఆ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఇవాళ 100 ఎకరాలు ఫామ్ హౌస్లే ఉంటాయి వాళ్ళకి. ఇవాళ ఈవెన్ ఆమెకు కూడా ఏమైనా ఫామ్ హౌస్ ఉంది, ఎవరికి కవిత గారికి కూడా ఫామ్ హౌస్ ఉన్నది. మరి నువ్వు 100 ఎకరాలు మీ దగ్గర పెట్టుకొని మళ్ళీ ఎకరం పండిస్తా అని ఇప్పుడు వారికి తెలియదు. తమిళనాడు నుంచి వచ్చే అతను ఏం చేస్తాడు, ఒక మంచి క్లారిటీగా ప్రజలకు ఏం అవసరం, నీడ్ ఏమున్నాయని అడిగితే నీడ్ ఇది ఉంటుంది, సో ఇది మాట్లాడడం అని చెప్తారు. కానీ గురింజ కింద గురింజ కింద నల్లగా ఉన్నది అన్నట్టు వాళ్ళ కింద ఇవన్నీ పెట్టుకొని నేను ఇట్లా చేస్తా అనేసరికి ప్రజలు 4,000 మనమైపోయి ఉన్నాయి కదా, ప్రజలు ఇవన్నీ గమనిస్తారు. ఫస్ట్ తన కుటుంబానికి సంబంధించినటువంటి జరిగిన అవినీతి ఏదైతున్నదో దాని మీద రాధన్ పండిత్ అనే వ్యక్తి వ్యూహరచన చేయాలి. అక్కడ ఇన్ దిస్ పార్ట్ ఎలా ఉండాలి, ఎలా ప్రజలను ఆకర్షించాలి, ఎలా చేయాలి అని చెప్పేసి కవితకు కొంచెం ఈయన అడ్వైజెస్ ఇస్తున్నట్టుగా అయితే మనకు అనిపిస్తుంది. ఎందుకంటే పొలిటికల్ గా టాక్ అదే నడుస్తుంది. సో రాధా పండిత్ 1000 అడుగులే కవిత వేయబోతోంది. అనడము వేరే, ఆచరణ పెట్టడం వేరే. అనడము వేరే, ఆచరణలు పెట్టడం వేరే. బికాస్ ఓకే, తండ్రి గారి యొక్క చరిష్మా పెట్టుకొని ఆవిడ పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చారు. ఓకే, కేసీఆర్ ని తిట్టడం కానీ, కేటీఆర్ ని తిట్టడం కానీ, అందరు వేరే వాళ్ళని కూడా తిట్టడం కానీ జరుగుతుంది. బట్ పథకాలకు సంబంధించినటువంటి ముందుగానే అధికారానికి సంబంధించి ఇంకా ఆవిడ దూరంలో ఉన్నప్పటికీ కూడా పథకాలను ఇప్పుడే అనౌన్స్ చేయడం కానీ ఇది ఏ విధంగా చూడొచ్చు అంటారు? సామాజిక న్యాయం అని అంటారు. పథకాలు ఇచ్చి వాళ్ళు తెలంగాణ అప్పుల పాలైపోయింది. వాళ్ళ కనీసం ఉద్యోగాలకు డిఎల్ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళకి పిఆర్సీ ఇవ్వలేనటువంటి స్థితిలో ఉన్నది. ఆ కమిషనే 2023లో ఇచ్చినటువంటి కమిషన్ రిపోర్ట్ ఇప్పటి వరకు కూడా అప్పుడు వాళ్ళ నాన్న ఇచ్చిన కమిషన్ రిపోర్టు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా బయటకు వస్తలేదు. కారణం ఏంటి? ఇక్కడ డబ్బులు లేవు, కారణాలు లేవు. అయితే మీరు చెప్తున్నటువంటి సంక్షేమ పథకాలు నేను ఇట్లా ఇస్తా అని చెప్పుకున్నటువంటి క్రమంలో ఏ విధంగా ఇస్తామా అనేది వాళ్ళు ఇంపార్టెంట్. తెలంగాణ ప్రజలు వారు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఎట్లా ఇస్తావు? ఈ భూములు అమ్మిస్తావా, ఎవరైనా ఆస్తులు అమ్మిస్తావా? నువ్వు క్లారిటీ ఒక స్కీమ్ పట్టుకొస్తున్నావు, ఇంత బడ్జెట్ అలొకేట్ చేస్తే ఎట్లా ఇస్తావు, ఏ విధంగా చేస్తావు అనేది కూడా వాళ్ళ క్వశ్చన్ మార్క్ అయి ఉన్నది. ఎందుకంటే ప్రజలు చైతన్యం ఉన్నారు. మొన్న చూసినా మనం జంజీకి సంబంధించినటువంటి ఢిల్లీలో వాళ్ళు ఎంత అడావిడి చేసి ప్రభుత్వం ప్రశ్నించారు. ఇవాళ పరిస్థితి లేదు. ఖచ్చితంగా పొలిటీషియన్ కార్నర్ చేస్తారు. నువ్వు రేపు పొద్దున మేనిఫెస్టోలో ఏదైనా ఎలక్షన్ లో పెట్టినప్పుడు
ఖచ్చితంగా సామాజిక న్యాయం అన్న 56% పైన 56-57% ఉన్న బీసీలు ఎవరైతే ఉన్నారో బీసీలకు సామాజిక న్యాయం చేయాలంటే ఏం చేస్తావు, ఏ విధంగా చేస్తావు? గతంలోనేమో మసూద్ గారు ఒక విషయం అనుకుందాం ఏంటంటే, వంట వచ్చిన ఆవిడని బండి మీద ఊరేగించి తీసుకొస్తే కనుక కూరలో ఉప్పు ఎంత వేయాలని అడిగిందంట. ఒకవేళ అలాంటి పరిస్థితి ఏంటి పరిస్థితి కవితది? ఎట్లా ఇప్పుడు వంట వచ్చిన ఆవిడని బండి మీద ఊరేగించి తీసుకొస్తే కనుక కూరలో ఉప్పు ఎంత వేయాలని చెప్పేసి అంటే కవిత పరిస్థితి ఏమైపోద్ది? సో రాధా పండిత్ వేసేటువంటి వ్యూహంలో కవిత పాస్ అవుతారా, ఫెయిల్ అవుతారా? జ్యోతిష్యులు చెప్పే మాటలతోటి అధికారం వస్తాం అనేది కల్లా అది రాదు. జ్యోతిష్యులకు రాదు. నువ్వు ప్రజల దగ్గరికి ఏది పోయినా ప్రజల దగ్గరికి పోయి ప్రజలకు నేను ఏం చేస్తా అనేది ఆ రాధా పండిత్ వ్యూహమా, మీ వ్యూహమా? నీకు రాజకీయ శత్రుత ఉంది కూడా, చాలా మంది మీకు ఇంటెలెక్చువల్స్ మీ ఎంబడి ఉన్నారు, వాళ్ళు సరిపోతారు. తెలంగాణను మించిన మేధావులు నాకు తమిళనాడులో ఉన్నారనేది నేను అనుకుంటలేను. ఎందుకంటే ఇక్కడ పరిసరాలు వేరే, ఇక్కడ ప్రాంతాలు వేరే, ఇక్కడ విభిన్నమైన కల్చర్ ఉంటుంది ప్రాంతంలో. చివరిగా కవితకు సంబంధించి ఒక విషయం మాట్లాడుకుంటే కనుక, తండ్రి చరిస్మా పెట్టుకుని ఆవిడ ఎన్నికల్లో వెళ్తే బాగుంటుంది అనుకోవచ్చా? సో సెల్ఫ్ ఎజెండా పెట్టుకుంటే బాగుంటుంది అంటారా? అండ్ ఇట్లాంటి వ్యూహకర్తల్ని వేసుకొని ముంగడికి వెళ్తే బాగుంటుంది అంటారా? యాజ్ అనలిస్ట్ గా మీరేమంటారు? ఈ తెలంగాణ సమాజానికి ఏది అవసరమో వాటిని పట్టుకొని ముందుకు పోలేదు. తెలంగాణలో ఇవాళ ఏదైతే రుగ్మతతోటి ఉన్నాయో, సమస్యలు ఎన్నైతే ఉన్నాయో ఆ సమస్యలను అడ్రస్ చేయాలి. సమస్యలను అడ్రస్ చేసి ప్రెస్ మీట్లు పెట్టి ఆందోళన కాదు, ఆ సమస్యలను ఎట్లా క్లారిటీగా తీసుకొస్తావు, ప్రజల పక్షాన్ని నిలబడి రేపు పొద్దున అధికారంలోకి వస్తే నేను ఈ సమస్యలు ఎట్లా తీరుస్తా, బడ్జెట్ ఎట్లా అలకేట్ చేస్తా, ఏ విధంగా తెలంగాణను ముందుకు తీసుకుపోతా, ఇవాళ బహుజనులకు ఎట్లా ముందుకు తీసుకుపోతా, గిరిజనులకు ఏ విధంగా చేస్తా, ఈ పోడు వ్యవసాయం మీద జరుగుతున్న కార్యక్రమాలు కావచ్చు, ఇట్లా హెల్త్ మీద, ఎడ్యుకేషన్, వాళ్ళు పాంచజన్యాన్ని ప్రకటించారు కదా. పాంచజన్యాలు 5 కార్యక్రమాలు, విద్య, వైద్యము, సామాజిక న్యాయము, ఉపాధి, ఇటువంటి అంశాలు 5 పెట్టి నువ్వు పాంచజన్యాలు, ఈ పాంచజన్యానికి బడ్జెట్ ఎట్లా అలకేట్ చేస్తావు, ఈ అన్ని వర్గాల ప్రజలకు ఏ విధంగా దీన్ని సమకూరుస్తామనే దాని మీద క్లారిటీ ఇవ్వాలి ఫస్ట్. బట్టిన నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను అందరికి న్యాయం చేస్తా అంటే ఆల్రెడీ ఒకసారి 10 వాళ్ళ తండ్రి తెలంగాణ ఫార్మేషన్ అప్పుడు 2014లో అధికారం వచ్చి 2023 వరకు కూడా తను ఏదో చెప్పారు, దళితుని నేను ముఖ్యమంత్రి చేస్తా, నాకు అధికారం అవసరం లేదు, నేను మియా బేబీని, నా బిడ్డ అక్కడ ఉంటది, నా కొడుకు అక్కడ ఉంటారు, వాళ్ళు రాజకీయాలు రారు. నిధులు నియామకాలు అనే కాన్సెప్ట్ మళ్ళీ తెర మీద తీసుకొస్తారు అనుకోవచ్చా? అది ఆల్రెడీ ఉంది కదండి, నిధులు నియామకాలు ఆల్రెడీ. ఈవిడ ప్రధాన ఎజెండా ఏంటి? బహుజన వర్గానికి సంబంధించిన న్యాయం జరగాలి, బీసీలకు న్యాయం జరగాలి, యాజ్ ఎ వెల్మ బిడ్డగా ఉన్నప్పటికీ కూడా నేను బీసీల కోసం పోరాడతాను అనడం అనేది పొలిటికల్ స్ట్రాటజీకి సంబంధించినటువంటి అంశంగా భావించవచ్చు. సో మళ్ళీ తెర మీదకి నిధులు నియామకాలు అనే కాన్సెప్ట్ తీసుకొస్తే కనుక ద పబ్లిక్ విల్ యాక్సెప్ట్ ఆర్ నాట్? పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారనుకోవచ్చా? లేదండి, అంత ఈజీగా తనని నమ్మరు. ఎందుకంటే తన మీద చాలా ఆరోపణలు వచ్చినాయి, లిక్కర్ స్కామ్ కావచ్చు, ఆరోపణలు, ఆమె నేను దోషాన్ని అంటలేను, ఆరోపణలు వచ్చినాయి, దోషాన్ని నిర్దోషాలు, ఇప్పటికీ వాళ్ళ కుటుంబం మీద గంభీరమైనటువంటి ఎలిగేషన్లు పెట్టింది, వాటి మీద క్లారిటీ ఇవ్వట్లేదు. మా తండ్రి ఇన్ని కోట్ల స్కామ్లు చేసిండంటాడు. స్కామ్ అంటే స్కామ్, ఇప్పుడు కుటుంబ వ్యక్తి నువ్వే బయట పెట్టిన తర్వాత నేను ఆధారాలు ఉంటాయి కదా, నా ఇంట్లో దొంగతనం చేసిన వచ్చిందంటే ఆధారం, నీ ఇంట్లో దొంగతనంగా డబ్బు తీసుకొస్తే ఆ డబ్బు ఎక్కడిది, ఎంత దొంగతనం చేసినా నీ దగ్గర క్లారిటీ ఉంది. భవిష్యత్తు తెలంగాణకు ముఖ్యమంత్రి అని చెప్తున్నావు కదా, ప్రజలు నా వెంబడి రండి మీకు న్యాయం చేస్తా అన్నప్పుడు నీ ఇంట్లో దొంగతనాలు వచ్చినటువంటి దొంగ సొమ్ము ఏదైతే ఉన్నదో దానికి లెక్కలు చూపించాలి కదా, లెక్కలు చెప్పాలి కదా, బయటికి తీసుకురావాలి కదా, అప్పుడు నిన్ను ప్రజలు చిత్తశుద్ధితో నమ్ముతారు. ఎందుకంటే తండ్రి చేసిన తప్పును కూడా ఒక బిడ్డగా, ఆడబిడ్డగా, తెలంగాణ బిడ్డగా, సామాజిక ఉద్యమకారులుగా ఈ తెలంగాణకు ఇవాళ భవిష్యత్తు దిశా నిర్దేశం చేసే ఒక గొప్ప నాయకుడిగా తన తప్పు చేసినా, తన తప్పు చేసినా, తన బావ తప్పు చేసినా, టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసినటువంటి ఆ తప్పులన్నీ కూడా ఆ ప్రభుత్వం ఆమె ఉన్నది కాబట్టి, అవన్నీ ఆమెకు క్రిస్టల్ క్లియర్ తెలుసు కాబట్టి అవన్నీ కూడా ప్రజల ముందు ఖచ్చితంగా పెడితే ఆమె చూద్దాం. సో కవిత తీసుకోబోయే నిర్ణయాలపైన తన రాజకీయ భవిష్యత్ అనేది ఏంటి, అండ్ సో రాధన్ పండిత్ వ్యూహించే రచనలో ఈవిడ కీలుబొమ్మగా మారుతుందా లేకపోతే కింగ్ మేకర్ గా మారుతుందా? సో రాబోయే రోజుల్లో టీవీకే పార్టీ తరహాలో టీఆర్ఎస్ పార్టీ ఒకవేళ ముందుకు సాగితే ఏంటి పరిస్థితి? సో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. సో పొలిటికల్ గా కాస్త చర్చ జరిగినప్పటికీ కూడా ఇప్పుడు రాధన్ పండిత్ కవితతో మీట్ అవ్వడం అనేది కొంచెం దీన్ని పరిగణించాల్సినటువంటి విషయంగా భావించవచ్చు. సో చూద్దాం. సో తెలంగాణ రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి మార్పు తెలుపుతాయో తెలియదు. సో రాధన్ పండిత్ ఇటు కవిత భేటీ సో ఇప్పుడు కొంచెం పొలిటికల్
చర్చ జరిగినట్టు అనిపిస్తుంది. ఇది వాటి